గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యములు అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఏది మానవులకి ఆయుష్ను పెంచుతుందో, ఆరోగ్యాన్ని పెంచుతుందో, సంపత్తి పెంచుతుందో, మోక్షాన్ని పెంచుతుందో అనే రహస్యాలు మనకి పురాణాల్లో అనేక చోట్ల ఇవ్వబడ్డాయి. కనుక ఆ పురాణ రహస్యాల్లో భాగంగా ఇవాళ మనం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రసుతాని వై వ్యాసాదిమునిరుక్తాని సూయంతాంభో మహాశయా. ఇందులో భాగంగా కార్తీక మాసమే కాదు, మాఘమాసమే కాదు, ఎప్పుడైనా సరే బిల్వ వృక్షానికి చాలా ప్రసిద్ధి చెప్పబడింది. బిల్వం అంటే మారేడు. మానవుల ఆరోగ్య రహస్యాలు, లక్ష్మి ఉండడానికి, లక్ష్మి పోవడానికి రహస్యాలు, ఆయువు పెరగడానికి, ఆయువు మనమే ఖర్చు పెట్టుకోవడం కానీ రహస్యాలు, ఇవన్నీ ఇహలోకంలో సంపాదించుకుంటూ తద్వారా మోక్ష సామ్రాజ్యాన్ని పొందడం కోసమైన అనేక సూత్రాలు మహర్షులు చెప్పారు. అందులో వ్యాస మహర్షి చెప్పిన పద్మపురాణం అనేవండి, అగ్నిపురాణం, శివపురాణం, స్కాంద పురాణం, ఇలా అన్ని పురాణాల్లో మన కోసం ఆ మహానుభావుడు ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాడు. అందులో భాగంగా బిల్వ వృక్షం. బిల్వం అంటే బిలచ్ఛేదనే అనే ధాతువు, అది ఛేదించినది అర్థం. ఏమిటి ఛేదించడం? అనారోగ్యాన్ని ఛేదిస్తుంది కనుక దానికి బిల్వము అని పేరు. అంటే మారేడు వృక్షం. మారేడు, మా అంటే లక్ష్మీదేవికి, రేడు అంటే భర్త మళ్ళీ మాట్లాడితే. కానీ తెలుగులో పేరులోనూ మంచి ఔచిత్యం ఉంది, సంస్కృతం పేరులోనూ మంచి ఔచిత్యం. అనారోగ్యాలు తుంపునది అర్థంలో బిల్వము. మా అంటే శోభకి, లక్ష్మికి, ఆరోగ్యానికి, సంపదకి. రేడు నిలయం కనుక మారేడు అంటున్నాం తెలుగులో మనం. ఏమిటయ్యా మారేడు చెట్టు యొక్క గొప్పతనం? ఏమి చెబుతుంది పురాణం? బిల్వవృక్షస్య మాహాత్మ్యం. బిల్వం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికట సహస్రాస్యోపి నక్షమః, సహస్రాస్య అపి నక్షమః. 1000 ముఖాలు కలిగిన వాడు, 1000 నోళ్ళు కలిగిన వాడు, 1000 తలకాయలతోటి ఈ బిల్వవృక్షం యొక్క గొప్పతనం చెప్పినా తరగతటండి. అందుకని సహస్రాస్యోపి నక్షమః అంటున్నారు. ఏమిటయ్యా అంత రహస్యం అంటే, అసలు బిల్వం పుట్టికే మానవ జీవిత ఉద్ధరణ కోసం పుట్టింది. ఒక్క బిల్వదళంతోడైనా పరమశివుని పూజించాలి అని చెప్పింది. 1,00,000 బిల్వార్చనం చేయవా. ఆ శివపరమాత్మకి 1,00,000 మారేడు దళాలతో పూజ చేయాలి అన్నారు. దాన్ని 1,00,000 పత్రి పూజ అంటాం. 1,00,000 పత్రాలతోటి ఆ స్వామికి పూజ చేయడంలో రహస్యం ఏమిటి? ఎందుకు చేయాలి? అసలు ఆ పత్రం నిండా అనేక రహస్యాలు ఉన్నాయండి. మారేడు దళం మీద అది చూస్తేనే మతిపోతుంది. విధంగా ఇటో కన్ను మధ్యలో కన్ను ఉంటుంది మారేడికి. అదేమిటయ్యా అన్నారు. ఇంకా ఏ ఆకులు అలా ఉండవండి, ఇదే చాలా చిత్రంగా ఉంటుంది. అందులో ఎడం వైపు ఉన్నటువంటి ఆకుట, ఆ దళంట వామపార్శ్వేత్ బ్రహ్మా స్యాత్. ఎడం వైపు ఉన్న దళంలో బ్రహ్మగారు ఉంటారట.
దక్షిణే తు జనార్దన. కుడివైపు దళంలో విష్ణుమూర్తి ఉంటాడట. మధ్యే తిష్టేత్ సదాశివ. మధ్యలో నిలువెత్తు దళం అలా కనపడుతుంది, అందులో శివుడు ఉంటాడట. ఒక్క మారేడు దళంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారానికి సంకేతంగా ఇటో దళము ఇటో దళము మధ్యలో ఒక దళము, దీన్ని కలిపి త్రిదళము అన్నారు. ఒక్క మారేడు దళంతో శివలింగం మీద పూజ చేస్తే, లక్ష్మీదేవికి పూజ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి పత్రాలతో పూజ చేసినట్టు లెక్క అంది శాస్త్రం. శ్రీశైల శిఖరే జాతః శ్రీశ్చ తస్మాదజాయత. ఈ బిల్వము శ్రీశైల శిఖరంలో పుట్టింది అన్నారు. ఎందుకయ్యా శ్రీశైల శిఖరంలో పుట్టింది? సరే, త్రిమూర్తులు ఉన్నారు 3 దళాల్లో ఉన్నారు. వాళ్ళేనంటే సర్వే దేవా, సమస్త దేవతలు ఈ మారేడు దళంలో నివసిస్తూ ఉంటారటండి. పద్మపురాణం అగ్నిపురాణం కూడా చెబుతాను ఈ విశేషాలు. అంటే దేవతలందరూ దాన్ని ఆశ్రయించి ఉన్నారు అంటే ఏదో రహస్యం ఉండాలి కదా. అందరూ ఒక వ్యక్తి దగ్గరికి వెళుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఎంతో గొప్పతనం ఉండాలి, అంతే కదా. మరి ఎవరో కొంతమంది ఉపన్యాసాలు చెబితే వేల మంది వస్తారు, అంతమంది వస్తున్నారంటే ఏదో ఆకర్షణ ఉంది కదా. ఇంతమంది దేవతలు ఆ దళంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది. ఏమిటా రహస్యము అన్నారు. లక్ష్మీదేవి భూలోకంలో అవతరించడానికి ఇదంతా ఒక ప్రణాళిక. భూలోకంలో ఇప్పటికి లక్ష్మీదేవి 7 సార్లు అవతరించింది. ఇది వైవస్వత మన్వంతరం కనుక 14 మనువులు, అందులో ఇప్పటికి 7వ మనువు కాలంలో ఉన్నాం మనం. ఈ 7వ మనువు పేరు వైవస్వత మనువు. ప్రతి మన్వంతరంలోనూ లక్ష్మీదేవి ఏదో విధంగా ఏదో రూపంగా పుట్టింది. అయితే ఈ బిల్వదళం ఎప్పుడు పుట్టిందయ్యా అన్నారు. 5వ మన్వంతరం రైవతకుడు అనేటువంటి మనువు. 5వ మన్వంతరంలో రైవతక మనువు కాలంలో ఈ బిల్వదళం పుట్టింది అన్నారు. ఏమంటే అప్పటిదాకా బిల్వవృక్షం లేదా? ఉంది. ఎందుకు లేదు? ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్. అంతకుముందు సర్కిల్లో పుట్టింది, అంతకుముందు సర్కిల్లో పుట్టింది కనుక రైవతస్యాంతరే జాత. రైవతక మనువు కాలంలో లక్ష్మీదేవి పుట్టడం కోసమై బిల్వవృక్షం పుట్టిందిటండి. అది ఎలా పుట్టింది అన్నారు. దానికోసం పెద్ద ప్రణాళిక వేశారు దేవతలు. భృగోహో లక్ష్మీశ్చ యాధేను గోరూప సాగత మహీం. అగ్నిపురాణం చెబుతోంది ఈ మాట. ఎవరయ్యా? ఒక ఆవు పుట్టింట. ఈ ఆవు ఎవరిది? భృగోహో లక్ష్మీశ్చ యాధేను. మొదటి మన్వంతరంలో లక్ష్మీదేవి భృగు మహర్షి కూతురుగా పుట్టింది. అప్పుడు వాళ్ళకు ఒక ఆవు ఉంది, అది కామధేనువు లాంటిది. అది కూడా దేవతాగు ధేనువేది. ఎంతో ప్రేమగా వీళ్ళకి పాలు ఇచ్చేది, ఎంతో భక్తిగా సేవ చేసేది ఈ లక్ష్మీదేవి. అదిగో ఇది మొదటి మన్వంతరంలో కథ. ఆ మొదటి మన్వంతరంలో లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో పుట్టడం కోసమే 5వ మన్వంతరంలో లక్ష్మి ఎలా పుట్టాలయ్యా అంటే ఈ ధేనువంది, అమ్మా నువ్వు నా ద్వారా పుడుదువుగానిలే అంది. అప్పుడు ఆ ధేనువుట భూలోకంలో పుట్టిందంటండి. అదే చెబుతోంది అగ్నిపురాణం. ఏమని? భృగోహో లక్ష్మీశ్చ యాధేను గోరూప సాగత మహీం. ఈ భూలోకానికి వచ్చింది ఆ ధేనువు. వచ్చేది బాగానే ఉందండి. వస్తే ఏమైంది? తద్గోమయ భవో బిల్వ. ఆ ధేనువు తన గోమయాన్ని వేసిందిట, అంటే ఆవు పేడ. ఆ గోవు యొక్క మలంలోంచి బిల్వవృక్షం పుట్టింటండి. చిత్రం ఎంత చిత్రమో చూడండి. తద్గోమయ భవో బిల్వ శ్రీశ్చ తస్మాత్ అజాయత. ఇప్పుడు అందులోంచి లక్ష్మీదేవి పుట్టింట. ఎక్కడ మొదటి మన్వంతరము స్వయంభూ మన్వంతరము, అక్కడ భృగు మహర్షి యొక్క ఆవా లక్ష్మీదేవి ఆవా. అది 5వ మన్వంతరంలో పుట్టిందా? పుట్టిన తర్వాత అది గోమయం వేసిందా? ఆ గోమయం నుంచి బిల్వవృక్షం పుట్టిందా? ఆ బిల్వవృక్షంలోంచి లక్ష్మీదేవి పుట్టిందట. తస్మాత్ లక్ష్మీ అజాయత.
కనుక లక్ష్మీదేవికి పుట్టుక కారణం ఎవరు? బిల్వవృక్షం. బిల్వం పుట్టుక కారణం ఎవరు? గోమయం. గోమయం పుట్టుక కారణం ఆ స్వరధేనువు. ఆ ధేనువుకు కారణం ఆ భృగు మహర్షి. ఇంత ప్రణాళిక నడిచింది. అంటే ఇప్పుడు ఈ బిల్వవృక్షంలో ఆ భృగు మహర్షి యొక్క తపశ్శక్తి ఉంది, ఆ లక్ష్మీదేవి యొక్క సాహచర్యం ఉంది, ఆ గోవు యొక్క పరమ పవిత్రమైన తపశ్శక్తి ఉంది. సరే, గోమయం చెప్పక్కర్లేదు, అంత పవిత్రమైంది. బ్రహ్మగారిచ్చిన వరం ఒక మూల. ఇన్ని పవిత్రతల్లోంచి ఈ బిల్వవృక్షం పుట్టింది. కనుక ఇంతమంది పవిత్రత ఆ మారేడుకు ఉంది. అందులోంచి లక్ష్మి పుట్టింది. అంటే పరమ పవిత్రమైన ప్రదేశం నుంచి వచ్చిన లక్ష్మీదేవి యొక్క పుట్టుకకి కారణం ఎవరయ్యా అంటే ఇదిగో బిల్వం. కనుక బిల్వం నిండా లక్ష్మీ సంపద ఉంది అని అర్థం. లక్ష్మి అంటే కేవలం డబ్బు ఒకటే అనుకోవద్దు. ఆరోగ్యము, ఆయుష్, మోక్షం కూడా లక్ష్మీ స్వరూపం. ధృతి, ధైర్యము, వినయ సంపద, ఇవన్నీ ఆశ, శ్రద్ధ, ధృతి, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. అష్టలక్ష్ములు అంటారు. ఇవన్నీ కూడా ఆ బిల్వవృక్షంలో ఉన్నాయి. అంతటి బిల్వవృక్షం యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే ఆయుష్, ఆరోగ్యము, సంపద, ముక్తిని ప్రసాదించే లక్షణాలు ఈ బిల్వవృక్షంలో ఉన్నాయి. కనుక ఆ బిల్వం యొక్క దళం కూడా ఇంత గొప్పతనం కనుక దేవతలందరూ ఆ బిల్వదళాన్ని ఆశ్రయించున్నారు. త్రిమూర్తులు బిల్వదళాన్ని ఆశ్రయించున్నారు. సరిగ్గా ఈశ్వరుడు మూడో కన్నులా ఉంటుంది. మధ్యలో ఉన్న దళం మూడో కన్నులా ఉంటుంది. ఇటో కన్ను బిల్వదళాన్ని అలా నిలబెడితే ఈశ్వరుడు మూడు కళ్ళు కనపడతాయి. అటువంటి బిల్వం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఈ బిల్వం మొట్టమొదటిగా ఎక్కడ పుట్టింది అంటే శ్రీశైల శిఖరే జాత శ్రీఫల, మారేడు ఫలం. అక్కడ చెట్టు పుట్టింది, దాని పండు. ఈ మారేడు పండు నిండా అనేక ఔషధ విలువలు ఉన్నాయి. కనుక శివాలయంలో శివుడికి ఈ బిల్వదళంతో పూజ చేయడం రహస్యం ఏమిటయ్యా అంటే బిల్వదళం నిండా అనేక ఔషధ శక్తులు ఉన్నాయి. కనుక ఆ ఔషధ శక్తులు అంటే ఈశ్వరుడికి ఇష్టం. కనుక ఈశ్వరుడు ఈ సృష్టిలో మొట్టమొదటి డాక్టర్ గారు. శివ విశ్వాహ భేషజీ, ఈశ్వరుడే మొట్టమొదటి డాక్టర్ గారు అండి. వేదం చెబుతున్న మాట ఇది. ప్రథమో దైవ్యో భిషక్, మొట్టమొదటి డాక్టర్ గారు ఎవరయ్యా? భిషక్ అంటే వైద్యుడు, ఈశ్వరుడు. ఎలా అయ్యాడు? మొదటి వైద్యుడు ఎలా అయ్యాడు? ఆయన ఒంటి నిండా ఔషధాలు ఉన్నాయటండి. ఔషధాల గొట్ట పొట్ట ఈశ్వరుడు ఒళ్ళంతా కూడా. ఒక్క రేణువు చాలు ఈ ప్రపంచానికి అంతగా ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం. అటువంటి ఈశ్వరుడికి ఈ మారేడు దళం మీద అంత ప్రీతి. ఎందుకని ఆయన ఒంటి నిండా ఔషధాలు, ఈ మారేడు దళం నిండా ఔషధాలు. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. 108 శ్లోకాలు ఉన్నాయి కేవలం బిల్వదళం మీద. దర్శనం, బిల్వవృక్షాన్ని చూస్తే పుణ్యం అండి. ఎంత చిత్రం అండి! ఏదైనా చూస్తే పుణ్యం వస్తుందా? పరమాత్మను చూస్తే పుణ్యం వస్తుంది. పరమాత్మ ప్రతీకగా బిల్వదళాన్ని చూస్తే పుణ్యం వస్తుంటండి. స్పర్శనం బిల్వవృక్షస్య, దాన్ని ముట్టుకుంటే పుణ్యంట. పాపనాశనం, చూసినా ముట్టుకున్నా కూడా మనం చేసుకున్న ఈ దేహగతమైన పాపాలు పోతాయటండి. అదేమిటండి, పాపాలు చేసేస్తే అలా ముట్టేసుకుంటే పోతుందా? తెలిసి కావాలని ముట్టుకొని పాపం చేసేసి ముట్టుకుందామంటే పోదు. కానీ దాని దగ్గర మాత్రం పాపనాశనకరమైన శక్తి ఉంది. బిల్వం దగ్గర ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఉంది, పాపాలను పోగొట్టే శక్తి ఉంది, పుణ్యాలు ఇచ్చే శక్తి ఉంది, ఆరోగ్య సంపదలు ఇచ్చే శక్తి ఉంది బిల్వం దగ్గర. అఘోర పాప సంహారం, మహామహా పాపాలను కూడా నాశనం చేస్తుంది బిల్వం. అటువంటి ఓ బిల్వమా, ఈ బిల్వదళాన్ని ఏక బిల్వం శివార్పణం, ఒక్క బిల్వాన్ని కనుక పరమాత్మ సమర్పణ చేస్తే ఇంతలో మహాపుణ్యం ఉందని అనేక శ్లోకాలతో చెప్పబడ్డాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిదళం
ఇంకా ఏ ఆకులు విడిగా ఉంటాయి, ఇది ఒక్కటి మాత్రం 3 ఆకుల జంటగా ఉంటుంది. త్రిదళం, అది కూడా 3లా పైకుండా రేకులు, ఒక రేకు పక్కకు ఉంటుంది, ఒక రేకు ఇలా ఉంటుంది, మధ్యలో ఒక రేకు ఉంటుంది. శివుని 3 కళ్ళే బిల్వదళం అంటే, మారేడు దళం అంటే. త్రిదళం త్రిగుణాకారం, ఎడమ వైపున్న ఆకు రజోగుణం, కుడివైపున్న ఆకు సత్వగుణం. ఇందుకు విష్ణుమూర్తి కదా మరి. నిట్టని లేవుగా ఉండే ఆకు లావుగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, మర్చిపోకుండా చూడండి. బిల్వదళంలో మధ్యలో ఉన్న ఆకు మంచి పవర్ఫుల్గా ఎత్తుగా ఉంటుంది. ప్రతి వాడిలోనూ తమో గుణం ఎక్కువ ఉంటుందండి, తమో గుణం ఎక్కువ ఉంటుంది. ఎడమ వైపున రజోగుణము, కుడివైపున సత్వగుణము తక్కువగా ఉంటాయి. మళ్ళీ మాట్లాడితే రజోగుణం కంటే సత్వగుణం మనకి తక్కువ. మధ్యలో తమో గుణం మాత్రం బలిసి ఎత్తుగా ఉంటుంది. అంటే 3 గుణాలు ఆ బిల్వదళంలో ఉన్నాయి. త్రిగుణాకారం త్రినేత్రం చ, సాక్షాత్ పరమశివునికి 3 కళ్ళే. త్రియాయుధం, శంఖ చక్రము శూలము, బ్రహ్మగారి దండము. అంటే వాళ్ళు దేవతలు ఉన్నారంటే వాళ్ళ ఆయుధాలు కూడా ఉన్నట్లే కదా మరి అందులో. త్రియాయుధం, అటువంటి బిల్వదళాన్ని ముట్టుకున్న, పరమశివుడికి పూజ చేసిన, త్రిజన్మ పాప సంహారం. 3 దళాలు ఉంటాయి కనుక 3 జన్మల పాపం పోగొడుతుందని అనుకోవద్దు మీరు. త్రిమూర్తులు ఉంటారు, దేవతలందరూ ఉంటారు కనుక కనీసం ఒక్క దళానికే 3 జన్మల పాపం పోతే మరి ఎన్ని లక్ష బిల్వదళాలు వేస్తే పరమాత్మకి మరి ఎన్ని పాపాలు పోతాయి. పాపం పోతే తప్ప పుణ్యం రాదు, పుణ్యం వస్తే తప్ప ఆరోగ్యం రాదు. వాడు అనారోగ్యంగా ఉన్నాడంటే అర్థం ఏంటి తెలిసినా, వాడు పాపం అనుభవిస్తున్నాడు అర్థం, పాపం అనుభవిస్తున్నాడు అర్థం. అవశ్యం అనుభోక్తవ్యం కుతం కర్మ శుభాశుభం. ఆరోగ్యంగా సరిగ్గా లేదు అంటే వాడికి తన జన్మలో చేసిన పాపాన్ని అనుభవిస్తున్నాడు అర్థం. అదిగో ఆ అనుభవంలో అనుభవించే ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధ ఈ బిల్వదళ సేవనం వల్ల పోతుంది ఏం చదువుతోంది. అంతేకాదు, బిల్వవృక్షం కిందట ఎవరైనా మరణిస్తేట వాడికి 4-5 జన్మలు ఇంకా ఉన్నాయి. అయినా వాడు అదృష్టవశాత్తు ఈ జన్మలో ఆ బిల్వవృక్షం కింద మరణించాడు. అలానే అక్కడికి వెళ్ళి ఎంట్రన్స్ చేసా తాగే చచ్చిపోతే కాదు, వాడు అనుకోకుండా అక్కడ మరణించాలి. అది మనం కావాలని చేస్తే ఏది కాదు. కావాలని చేస్తే పుణ్యానికి ఫలితం ఉంటుంది, కావాలని చేస్తే పాపానికి ఫలితం ఉండదు. పైగా రెట్టింపు ఆ పాపం వస్తుంది పైగా. అందుకని బిల్వవృక్షం యొక్క అధఛాయిలో ఎవడైతే చనిపోతాడో వాడిట సాక్షాత్తు వైకుంఠం కైలాసాన్ని చేరుకుని ఈశ్వరుడితో సమానంగా ఉంటాట మహానుభావుడు. అంతటి పుణ్యవంతుడు అవుతాట. అంతేకాదు, మారేడట ఎవడైతే నరుకుతాడో పచ్చగా ఉన్న దళాలతో పళ్ళతో ఉన్న మారేడుని ఎవడైతే కొడతాడో వాడట బ్రహ్మగారు 1 రోజు కాలం పాటు నరకలోకంలో ఉంటాడు. వాడు బ్రహ్మగారికి 1 రోజు అంటే చెప్పుకున్నాం కదా, భగవద్గీత చెప్పింది కదా, 1000 మహాయుగాలు ఆయనకు ఒక పగలు, 1000 మహాయుగాలు ఆయనకు ఒక రాత్రి. మన లెక్కలో చెప్పాలంటే 864 లక్షల సంవత్సరాలు వాడు నరకలోకంలో ఉంటాడట. అంతేకాదు, 6 నెలల వరకు బిల్వదళానికి పాచి దోషం లేదు అన్నారు. ఈవేళ పరమాత్మకు ఏ పూజ చేసినా రేపటికి పాచి పట్టేసింది, అవి తీసేస్తాం మనం. చండీశ్వరాయ నమః ఓం నిర్మాల్యం విసృజ్య. కానీ బిల్వం తీసేసి మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టేస్తాడండి. చాలా చిత్రం. ఏ పుష్పాలు పనికిరావు, ఏ నైవేద్యాలు పనికిరావు. బిల్వదళం మాత్రం పూజ చేసింది మళ్ళీ తీసి ఎలా 40 రోజులని చెప్పింది ఒక పురాణం, 6 నెలల దాకా దానికి పరిశుద్ధ దోషం లేదని చెప్పింది ఒక పురాణం. అంటే దానికి అధిక శక్తి అందులో నిల్వ ఉంటుంటాయి, ఎప్పుడు అలా బొమ్మలు ఆడుతూ ఉంటుంటాయి. ఈవేళ లక్షపత్ర పూజ చేసి ఆ తలుపులు వేసేసి ఆ మర్నాడు పొద్దున గుడి తలుపులు తీసి ఆ వాసన చూస్తేట వాడికి ఒంటిలో రోగనిరోధకత బ్రహ్మాండంగా ఇంజెక్ట్ అవుతుంటా. కానీ లక్షపత్ర పూజ చేసిన మర్నాడు పొద్దున్నే వెళ్ళి ఆ గుడి తలుపులు తీయించుకొని దండం పెట్టుకుంటే ఆ వాసన పీలిస్తే వా మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, మంచి ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది సార్. అంతేకాట ఇంకో రహస్యం చెప్పారు బిల్వదళం గురించి. ఎక్కడైతే బిల్వ మొక్క, మారేడు మొక్క దానంతటిది పడి మొలిచిందో అది స్వయంభూలింగంతో సమానట. ఈశ్వరుడు స్వయంభూలింగాలు ఉన్నాయి, శ్రీశైలం ఇవన్నీ. అలా మారేడు మొక్క దానంతటి పళ్ళు వేస్తే కూడా అది స్వయంభూలింగంతో సమానట. దాన్ని పూజాధికాలు చేస్తే మహాపుణ్యం చెప్పబడింది. అంతేకాదు, బిల్వవృక్షతలే స్థిత్వా యది ప్రాణాం త్యజేత్ నరః తక్షణాత్ మోక్షమాప్నోతి కిం తస్య తీర్థకోటిభిః.
మీరు 1000 తీర్థాలు చేయండి మానుకోండి, ఒక్క బిల్వవృక్షం కింద మకాం పెట్టుకోండి. మీరు లేదా మీ ఇంట్లో ఒక బిల్వవృక్షం నాటుకోండి, ఆ రోజు గాలి అనుభవించండి, ఆ ఇంట్లో చనిపోండి. అలా ఆ చెట్టు ఛాయలో చనిపోతే వాడికి ఖచ్చితంగా మోక్షం వచ్చి తీరుతుంది అని చెబుతోంది. కనుక కఫము, పిత్తము, వాతము ఇవన్నీ పోగొట్టే లక్షణాలు కలిగిన బిల్వవృక్షాలు సేవనం చేస్తే, మారేడు పండు గుజ్జు తింటే ఖచ్చితంగా ఆ మనిషికి ఆరోగ్యమే సంపద కలిగి సుఖజీవనం పొందుతాడు అని చెబుతోంది ఈ మారేడు దళం యొక్క గొప్పతనం. స్వస్తి ప్రజాభ్యః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि